హాయ్ హలో అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మన్నాస్ కిచెన్. బాగున్నారా అండి అందరూ? నేను బాగున్నాను, మీరు అందరు బాగున్నారని అనుకుంటున్నాను. నా వంటలన్నీ చూస్తున్నారంటే అందరికీ థ్యాంక్ యూ. నా సబ్స్క్రైబర్లు అందరికీ కూడా పేరు పేరున అందరికీ థ్యాంక్ యూ అండి. ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళంటే సబ్స్క్రైబ్ చేసుకుని నా వంటలన్నీ మీ దానికి వస్తాయి కదండి. అలా అంతే కదండి. మీరు ఒక లైక్ చేస్తే మీ లైక్తో వేరే వాళ్ళకి షేర్ అవుతాయండి వీడియోలు. అంతే, మీ లైక్ అంత విలువైనదండి, అందు గురించనే లైక్ చేయండి. మరి నచ్చితే కామెంట్ కూడా చేయండి. ఈరోజు కూడా ఒక మంచి దోసకాయ పప్పుతో వచ్చినానండి నేను. ఏందమ్మా ఈ పప్పేనా అనొద్దు, ఎందుకంటే ఎవరి టేస్ట్ వాళ్ళది, అంతే కదండి. మా ఇంట్లో నేను ఎట్లా చేస్తానో మీకు పరిచయం చేద్దాం అనేసి దోసకాయ పప్పును చూపిద్దామని డిసైడ్ అయినా. దానికి ఏం కావాలో చూద్దాం రండి. మనకి ఇప్పుడు దోసకాయ పప్పుకి కావాల్సింది మంచిగా ఒక 2 దోసకాయలు తీసుకుంటానండి. నేను ఇన్ని తీసుకోను, 2 దోసకాయలు తీసుకుంటున్నాను. మంచి చేదు లేకుండా చూసి క్లీన్ చేసి కట్ చేసుకుందాం, అది కూడా చూపిస్తాను నేను. దానికి సరిపడే ఇక మనము పప్పు అయితే నేను నానబెట్టి పెట్టుకున్నాను. ఒక 10-15 నిమిషాలు నానితే మనకు మంచి తొందరగా ఉడికిపోతుంది, గ్యాస్ సేవ్ అవుతుంది, అంతే కదండి. ఇది మనకు టిప్ అనుకోండి, మళ్ళీ తొందరగా ఉడికిపోతుంది. 2 ఈ పప్పు నానబెట్టుకున్నా. దానికి కావాల్సింది కొంచెం రాళ్ళు ఉప్పు వేసుకోండి, పప్పులో బాగుంటుంది. పోపు జీలకర్ర, ఆవాలు, ఎండుమిర్చి, వెల్లుల్లి, పచ్చిమిర్చి, కరివేపాకు, కొద్దిగంత జీలకర్ర, పసుపు, నూనె, అంతే అండి మనకు కావాల్సింది. పప్పుకి ఏం కావాలో ఇవన్నీ. దీంట్లో నేనైతే కారం వేయనండి, ఓన్లీ పచ్చిమిర్చియే వేస్తాను ఈ పప్పుకి, అంతే. ఇప్పుడు మనం స్టార్ట్ చేద్దాం పప్పుని. చూడండి, పప్పు మనం వేసుకుందాం. ఫస్ట్ వాటర్తో వేసేస్తున్నాను, ఎందుకంటే నేను నీళ్ళు పోసి పెట్టిన నాన్ని మంచి కడిగి క్లీన్ చేసుకొని వాటర్ వేసి పెట్టిన. వాటర్ కూడా మనకి ఇప్పుడు ఎక్కువ పట్టవు, ఎందుకంటే అది వేసినాం కాబట్టి. ఇంకో చూడండి, దోసకాయలు మంచి చేదు లేకుండా కట్ చేసుకున్న, చూసి కొంచెం టేస్ట్ చూసి కట్ చేసి వేసుకోండి పప్పులో, ఎందుకంటే ఒక్కొక్క దోసకాయ చేదు ఉంటుంది. కొంచెం ఒక నిమ్మకాయ కంటే కొంచెం తక్కువ చింతపండు, ఇవి కూడా ఇట్లనే వేసుకోవాలా. నేను కొంచెం అక్కడక్కడ గింజలు తగిలితే బాగుంటాయి అనేసి కొన్ని గింజలు వేస్తానండి, టేస్ట్కి సరిపడా బాగుంటుంది అన్నట్టు, అందు గురించి అనేసి చెప్తున్నా. దీంట్లో కొద్దిగంత నూనె, మనకు మంచిగా ఉంటుందండి పప్పు, చాలా టేస్ట్గా ఉంటుంది. చూడండి ఒకసారి చేసి. పసుపు అంతే, దీంట్లోనే కొంచెం అంతా జీలకర్ర, ఒక స్పూన్ అంతా వేసుకోండి. మళ్ళీ పోపులో మనం అలాగే వేసుకుంటాం మనము, అందుకని. పచ్చిమిర్చీలు మీరు కారంకు తగ్గట్టు వేసుకోండి, నేను కారం తగ్గట్టు వేసేసిన. ఒక 4-5 పచ్చిమిరపకాయలు వేసిన. మనకు కొంచెం కారం ఉంటేనే బాగుంటుంది, కొద్దిగా లైట్ కారం, ఎక్కువ ఉండొద్దండి. మరీ ఎక్కువ కారం ఉంటే కూడా అంత బాగుండదు, చూసి వేసుకోండి. వెల్లుల్లి ఒక 4-5 వెల్లుల్లి వేసేద్దాము. వెల్లుల్లి, జీలకర్ర ఫస్ట్ నేను పప్పులో ఏ పప్పు చేసినా కానీ అందులో వేసేస్తాను, ఎందుకంటే టేస్ట్ బాగుంటుంది మనకి అట్లా అని. చూడండి ఇట్లా, అంతే అంతే. ఇప్పుడు కొంచెం అన్ని నీళ్ళు వేసుకుందాము, చాలు ఇంత. మరి అండి, పప్పు కడిగి నానబెట్టినప్పుడు నీళ్ళు, ఒక గ్లాస్ నీళ్ళు మొత్తం పట్టేసినాయి పప్పుకు. టమాటా వేస్తే కూడా బాగుంటుందండి, అందుకని ఒక్కటి వేసుకోండి, మీ ఇష్టం ఉంటే వేసుకోండి, లేకుంటే లేదు. నేనైతే ఒక్కటి వేస్తున్నాను, బాగుంటుంది టమాటా, మర్చిపోయినా నేను. ఈ పప్పు ఎంత బాగుంటుందంటే నెయ్యి వేసుకొని పప్పు తింటే సూపర్గా ఉంటుందండి ఇది. చాలు, ఇంకా విజిల్ పెట్టుకుందాం, ఒక 3 విజిల్ పెట్టుకొని ఆఫ్ చేసుకుందాం మనం. వెల్లుల్లి పొట్టు తీసుకుందామండి పోసుకి. ఈ వెల్లుల్లి చాలా టేస్ట్ ఉంటుంది, తెలుసు కదా మీకు. మనకు ఈ వెల్లుల్లి పోపులనైతే అద్భుతంగా ఉంటుంది. ఈ పప్పు చూపిస్తారు ఏందమ్మా మీకు ఏం దొరకలేదా అని అంటారు కదండి. పప్పు చేసుకున్నట్లల్లా ఒక్కొక్కళ్ళ చేతితోనే ఒక్కొక్క టేస్ట్ వస్తుంది, తెలుసా అండి. పప్పు మీకు పప్పులో కూడా ఒక సీక్రెట్ ఉంది, అందుకనే చెప్తున్నా నేను. మా ఇంట్లో నేను చేసిన పప్పు చాలా ఇష్టపడతారండి అందరూ. మా ఇంట్లో చుట్టాలైనా ఎవరైనా నేను పప్పు బాగా చేస్తాను అనేసి ఒక బ్రాండ్ వచ్చిందండి, పప్పు బ్రాండ్ నాకు. అందు గురించి అనేసి నేను మీకు కూడా చూపించాలి, మన వాళ్ళు కూడా నేర్చుకుంటారు కదా చూసి అనేసి పెట్టిన. దోసకాయ పప్పు, టమాటా పప్పు, పాలకూర పప్పు, ఇవన్నీ పెడతా అండి నేను. చూడండి ఎట్లా చేస్తానో, సూపర్ అంటే సూపర్ ఉంటుంది, టేస్ట్ కూడా బాగుంటుంది. ఈ దోసకాయ పప్పు, కొంచెం ఆవకాయ పచ్చడి, కొద్ది నెయ్యి వేసుకొని తినండి. మనకు మటన్ చికెన్ కూడా పనికిరాదు కదండి, అంత బాగుంటాయి పప్పులే బాగుంటాయండి నిజం చెప్పాలంటే కదా.
ఈ పక్కకు మాకు స్కూల్ ఉందండి, ఒకటే డిస్టర్బెన్స్ అవుతుంటుంది. ఏం చేయాలా? స్కూల్ డిస్టర్బెన్స్ ఎక్కువ వస్తుంది మాకు, సౌండ్ వస్తుందని ఏమనుకోకండి, అంతే కదండి. సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, ఎందుకంటే అందరు చూడాలి కదండి మీరు కూడా వీడియోలు. ఇంకా ఈ పప్పు వచ్చేసి ప్రెగ్నెంట్ వాళ్ళకైతే నోటికైతే అమృతం లెక్క ఉంటుందండి. ప్రెగ్నెంట్ వాళ్ళు చాలా ఇష్టంగా తింటారు ఈ పప్పు. బాగుంటుంది, పుల్ల పుల్లగా టేస్టీగా బాగుంటుంది కదా. మంచి కడుతున్న వాళ్ళకి, అప్పుడే వేవిలు ఉన్న వాళ్ళకి బాగుంటుంది. ట్రై చేయండి. పప్పు గురించి స్టోరీ చెప్తున్నాను అనుకుంటారు కదా మీరు. నాకు తెలుసా అండి మీరు అదే అనుకుంటారని. పప్పు అమృతం అండి, మనకి ఎంత బాగుంటుంది పప్పు కదా, అందుకే చెప్తున్నా ఇన్నిసార్లు మీరు కూడా చేస్తారని. మనకు ఒక 3 విజిల్ అయిందంటే పప్పు ఉడికిపోతుంది. అది అయినాక నేను మీకు చూపిస్తాను. మన విజిల్ అంతా పోయింది. ఇప్పుడు విజిల్ పోయినాక మూత తీసుకోండి. చూడండి, పప్పు ఇట్లా ఈ మాత్రం మనకు ఉడకాలి చాలు. ఎక్కువ మరీ మెత్త చేసుకోవద్దు, అది మరి టేస్ట్ ఉండదు మనకు పప్పు అట్లా అనేసి. నేనైతే ఎక్కువ మరీ ఇట్లా మెత్త చేయనండి, నార్మల్గా మనం తినేంత మెత్తగా మంచిగా ఉంటుంది. ఎక్కువ మెత్త చేస్తే బాగుండదు. దీంట్లోనే ఈ టైంలోనే మనకు టేస్ట్ సరిపడా రాళ్ళుప్పు అంతే. ఒక్కసారి మనం ఏం చేద్దామంటే పప్పు లైట్గా ఇట్లా మిర్చీలు కొంచెం, ఆ దోసకాయ ముక్కలు కూడా మనకి ఎక్కువ మెదిగిపోవు. ఇట్లా అంటే ఎక్కువ మెదగొద్దు, మనకి అక్కడక్కడ తగులుతుంటే బాగుంటుంది కదా. అట్లా చూడండి, ఈ వేడికి మనకు ఉప్పు కూడా మొత్తం మంచిగా కరిగిపోతుంది. చూసిరండి, ఇట్లా ఒకసారి ఇట్లా రౌండ్ దింపేసుకుంటే మన పప్పు అనేది మెదిగిపోతుంది అంతే. మనము పప్పు నానబెట్టినాం కదా, మనకి ఇట్లా గింజలు లెక్క ఉండదు అన్నట్టు, స్మూత్నెస్ వస్తుంది పప్పులా. అదొక్కటి చూసుకోండి. మరి వాటర్ ఉంటే కూడా పప్పు బాగుండదండి. ఇగో చూడండి, ఇగో మనకి అక్కడక్కడ ఇట్లా దోసకాయలు ఇట్లా కనిపిస్తుండాలి కొంచెం కొంచెం అంతే. మరి ఇట్లా మెత్తగా అయిపోతే టేస్ట్ ఉండదు అంతే. మనం ఇప్పుడు పోపు వేసుకోవడమే మన పప్పు. చూడండి, చూసారా ఇట్లా ఉండాలి. దోసకాయ పప్పు అంటే ఇట్లా ఉండాలండి, అక్కడక్కడ కొంచెం అన్నీ కనిపిస్తూ ఉండాలి. ఇట్లుంటే టేస్ట్ ఉంటుంది పప్పు. మనం ఇప్పుడు దీన్ని మంచిగా పోపు వేసుకుందాం అంతే. చూడండి, మనము మీ ఇష్టం అండి, మీరు నెయ్యితో నన్ను వేసుకోండి పోపు, నూనెతో నన్ను వేసుకోండి. నేను ప్రస్తుతానికైతే నెయ్యితో పోపు వేస్తున్నానండి, చాలా బాగుంటుంది టేస్ట్ పప్పుకు. అందు గురించనే చూడండి, మంచిగా నెయ్యి వేసి పోపు వేసుకోండి, బాగుంటుంది. జీలకర్ర, ఆవాలు మంచిగా, ఇక్కడ స్మెల్ అయితే మంచి గుమాయిస్తుందండి మాకు, ఎందుకంటే బాగుంటుంది కదా. కొంచెం ఎండుమిర్చి, వీటికి ఇదే టేస్టు. వెల్లుల్లి బాగుంటుంది కదండి, మనకు నెయ్యి పోపు వేస్తే సూపర్గా ఉంటుంది. అందులోనే మనం కొంచెం ఇంగువ కూడా వేసుకుందాం. పప్పులకు టేస్ట్ ఇంగువ కదా, అందుకే చెప్తున్నా బాగుంటుందని. అంతే, కొద్దిగా ఈ టైంలో మంచిగా కరివేపాకు వేసుకోండి. కరివేపాకు వెల్లుల్లితోనే మన పప్పులు అనేది టేస్ట్. మీ ఇష్టం అండి, మీరు నూనెతోనే పోపు వేసినా వేసుకోండి. నేను బాగుంటుందని నేను నెయ్యితోనే పోపు వేస్తానండి మా ఇంట్లో, అందు గురించని నెయ్యి వేసిన. చూడండి, కొద్దిగా క్రిస్పీ. స్టవ్ ఆఫ్. అంతే అండి, అంతే అండి.
చూసారా, సూపర్ అండ్ సూపర్ దోసకాయ పప్పు రెడీ. ఈ పప్పు చూస్తే నా నోట్లో నీళ్ళు వస్తున్నాయండి. ఇంతే అండి, చూడండి చూడండి ఎంత బాగా వచ్చింది. ఇట్లా ఉండాలండి పప్పు అంటే, అంతే అండి. మంచి వేడి అన్నం వేసుకొని తినండి, సూపర్ అంటే సూపర్. వేడి వేడి దోసకాయ పప్పు రెడీ. చూడండి ఇంత బాగా వచ్చింది కదా, నోరుతుంది కదా మీకు కూడా. చూడండి పప్పే కదా అని తీసి పడేయద్దు, అంత సూపర్గా ఇట్లా ఈ టెక్స్చర్లో వేసుకుంటే బాగుంటుందండి పప్పు. చాలా 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 టేస్ట్గా ఉంటుంది పప్పు, అంతే కదా. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఇట్లాంటి మంచి వంటలతోనే వస్తూనే ఉంటాను నేను. ఈ పప్పుని మీరు చేయండి, చేసినాక మీకే తెలుస్తుంది. నేనైతే ఇప్పుడు చాలా వేడిగా ఉంది, కొంచెం అంత టేస్ట్ చేస్తానండి. పప్పు చూడండి, పొగలు చూడండి. నేను చేసిన పప్పు నాకు చాలా టేస్ట్గా ఉందండి. నేను పొగడం కాదు, కానీ మీరు చేస్తే మీకు తెలుస్తుంది, అంత బాగుంది. తప్పకుండా మీరు చేస్తారని నేను అనుకుంటున్నా. ఇంకా మంచి వంటలతో నేను వస్తూనే ఉంటానండి. బాయ్ బాయ్.